అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీయా స్టూడియోస్. మనతో పాటు అయితే ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఎవరంటే సంజీవని ఫౌండేషన్ జయవాణి గారు అయితే ఉన్నారు. మరి ఆలస్యం లేకుండా ఫౌండేషన్ గురించి అడిగేద్దాం పదండి. నమస్కారం వాణి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. నమస్కారం. థ్యాంక్ యూ. బాగున్నారా? చాలా బాగున్నాం. మీ గురించి డీటెయిల్ గా చెప్పండి మేడం, మా ఆడియన్స్ కి గానీ మాకు గానీ. యా షూర్, చెప్తాను. నా పేరు వాణి. నాది పుట్టింది పెరిగింది అంతా వైజాగ్ దగ్గర గాజువాక ఏరియాలోని. మా నాన్నగారి పేరు కాండ్రేగ తులసిరావు, అమ్మ పేరు ఈశ్వరమ్మ. నాకు 2 సిస్టర్స్, ఒక బ్రదరు. మొత్తం మేము 4 మెంబర్స్ అన్నమాట. నా ఎడ్యుకేషన్ మొత్తం అంతా వైజాగ్ లోనే అయింది. మా హస్బెండ్ జాబ్ వల్ల నేను హైదరాబాద్ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాను. సో నాకు 2 పిల్లలు అనమాట, పాప బాబు. పాప ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంది, బాబు 10th క్లాస్ చదువుతాడు అనమాట. మా అమ్మగారికి నాన్నగారికి నేనైతే స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదం వల్లే నేను ఇవాళ ఈ స్టేజ్ లో ఉన్నాను. సో వాళ్ళ కోరిక మేరకు నేను ఇంకా మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పని నేను అనుకుంటున్నాను. నాకు ఎన్ని జన్మలు అయితేనే సరే నాకు మా అమ్మగారు మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం. వీళ్ళే నాకు మమ్మీ డాడీ రావాలని చెప్పని కోరుకుంటున్నా. అండ్ మీ బ్లెస్సింగ్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి. నేను ఎట్లంటే మంచి మంచి సర్వీసులు సేవలు చేసి మీకు మంచి పేరు తేవాలని చెప్పని కోరుకుంటున్నాను. మీరు సంజీవని ఫౌండేషన్ స్టార్ట్ చేశారు కదా, ఎన్ని ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి? నేను 2019 లో స్టార్ట్ చేశాను. ఇప్పటికే 7 years అవుతుంది సంజీవని ఫౌండేషన్ స్టార్ట్ చేసి. అండ్ నా డ్రీమ్ అండ్ నా గోల్, నాకు ఇష్టమైన వృత్తి ఏంటి అంటే సోషల్ సర్వీస్. నేను ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకున్నాను అంటే మదర్ తెరిసా అనమాట. పెళ్లి కాకముందు నన్ను అవ్వాలి అని అనుకున్నాను, కానీ ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోరు కదా. సో పెళ్ళైన తర్వాత ఇట్లా నేను సర్వీస్ లోకి దిగాను. కొంచెం అంటే ఆమె చేసినంత కాకపోయినా కొంచెం ఆమెను చూసి నేను నేర్చుకున్నాను. అంటే ఎప్పటి నుంచి అనిపించింది మరి? అంటే ఎడ్యుకేషన్ ఉన్నప్పటి నుంచి మీకు ఇట్లా సోషల్ సర్వీస్ చేయాలనిపించింది? నాకు ఎడ్యుకేషన్ చదువుతున్నప్పటి నుంచి చెయ్యాలని ఉండేది. అంటే చాలా మంది అనుకుంటారు కదా, నేను ఒక డాక్టర్ అవ్వాలి, ఇంజనీరింగ్ అవ్వాలి, ఇట్లా సో సంథింగ్ అని. నాకైతే ఫస్ట్ నుంచి సోషల్ సర్వీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది అనమాట. ఆ విధంగానే నేను ఇప్పటిదాకా స్టిల్ ఇన్ని ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తూ ఉన్నాను. మరి దీనికి ఇంత ఫౌండేషన్ ఎవరు సపోర్ట్? ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, మా ఫ్యామిలీ కూడా ఉంది. మా పాప బాబు అయితే స్పెషల్లీ బ్యాక్ సైడ్ నుంచి పుష్ చేస్తారన్నమాట. మమ్మీ వెళ్ళు, ఇట్లా చేయి అట్లా చేయని కూడా వాళ్ళ సపోర్ట్ వల్ల నేనైతే ఇంకా ముందుకి వెళ్తూ ఉన్నాను అనమాట. ఫౌండేషన్ మీరు ఒక్కరంటే ఒక టీమ్ కూడా ఉన్నారు? అంటే యాక్చువల్ గా సంజీవని ఫౌండేషన్ అనేది నాది ఓన్, నేనే హెడ్ అనమాట. సో యాక్చువల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం 7 members ఉండాలి కదా. సో 7 members నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు నా ప్రతి సర్వీసులకి వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. వీళ్ళు 7 members కాకుండా ఇంకా నాకు ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు కదా. సో ఒక 5 members దాకా ఉన్నారు. వాళ్ళైతే ఇంకెప్పుడు కంటిన్యూ నాతో పాటు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా సర్వీస్ చేస్తూ ఉంటారు అనమాట. మ్యామ్, సంజీవని ఫౌండేషన్ అసలు ఆ పేరు పెట్టడానికి రీజన్ ఏంటి అసలు? సంజీవని ఫౌండేషన్ అంటే మనకి రామాయణంలో ఉంటది కదా, మన రాముడు రావణాసురుడు యుద్ధం చేసుకున్నప్పుడు లక్ష్మణుడు మూసిపోయి పడిపోతాడు. పడిపోయినప్పుడు మనకు ఆ వనమూలిక అని ఒకటి ఉంటుంది, అది హనుమంతుడికి తెమ్మని చెప్తారు. హనుమంతుడికి అది తెలియదు కాబట్టి అతను ఏం చేశాడంటే పెద్ద కొండ అన్నమాట, ఆ కొండనే తీసుకొని వచ్చి రాముడికి సాయం చేశాడు. హనుమంతుడు చేసినంత పెద్ద సాయంలోని ఆ పేరు పెట్టుకొని మనం కొంచెం ఏదో అతని పేరు చెప్పి సంజీవని ఫౌండేషన్ అని చిన్న పేరుతోటి అండ్ నేను చిన్న సర్వీస్ చేద్దామని చెప్పి అతను నా ఇన్స్పిరేషన్ గా తీసుకొని సంజీవని ఫౌండేషన్ అని పేరు పెట్టాను అనమాట. అంటే మీరు ఫౌండేషన్ మొదలు పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు మీరు ఏమేమి సర్వీసెస్ చేశారో మాకు చెప్పండి మేడం. ఆర్ఫనేజ్ హోమ్ సర్వీస్ చేసాము, ఓల్డ్ ఏజ్ హోమ్ సర్వీస్ చేసాము, రోడ్డు మీద ఉన్న బెగ్గర్స్ కి సర్వీస్ చేసాము, అండ్ పూర్ పీపుల్స్ కి సర్వీస్ చేసాము, అండ్ హాస్పిటల్స్ కి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసాము,
అండ్ సమ్మర్ లో మజ్జిగ సేవ, చలివేంద్ర కార్యక్రమం సర్వీస్ చేశాము. అండ్ ఇవే కాకుండా హాస్పిటల్స్ లో హార్ట్ పేషెంట్స్ ఉంటారు కదా, చిన్న పిల్లలకి హార్ట్ అవును. సర్జరీస్, వాళ్ళకి కూడా సర్వీస్ చేశాము. అండ్ గోవులు ఉంటాయి కదా మనకి, గోవులకి వాటికి కూడా సర్వీస్ చేశాము. అండ్ ఎక్కడైనా వరదలు వస్తాయి, వరదలు వచ్చాయి కదా, లాస్ట్ టైం ఖమ్మంలో వచ్చింది, మెదక్లో వచ్చింది. సో అక్కడికి కూడా మేము వెళ్ళి సర్వీస్ చేసి వచ్చాము. అంటే ఒకటి కదా అన్ని యాక్టివిటీస్. అండ్ మైండ్ మెంటల్లీ కొంచెం డిప్గా ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేసాము. అండ్ చిన్నపిల్లలు నో చెవులు మాటలు రావు కదా, సో వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి సర్వీస్ చేసాము. మొత్తం టోటల్ సర్వీస్ అన్ని అయితే అన్ని దగ్గరికి వెళ్ళి మేము సర్వీస్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. ఇప్పటిదాకా అంటే ఆల్మోస్ట్ చాలా ఒక 200 సర్వీస్ అబౌవ్ ఉన్నాయన్నమాట. అండ్ నేను యూట్యూబ్ కూడా పెట్టడం జరిగింది. సంజీవని ఫౌండేషన్ అని యూట్యూబ్ ఉంటుంది, అందులో మీరు నా సర్వీసులన్నీ అందులో నేను అప్లోడ్ చేస్తున్నాను. అందరూ తప్పకుండా అందులో చూడండి మావి సర్వీసులు కొత్త కొత్తగా చేస్తున్నాం. ఈ మధ్య రీసెంట్లీ ఏంటి అంటే నాకు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారు. సో అప్పుడు కూడా సర్వీస్ యాక్టివిటీ కదా, నేను ఒకటి కొత్తగా చేద్దామని చెప్పని ఏం చేశానంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా, అంటే వాళ్ళకి ఆధార్ కార్డు అవి ఉండవు. వాళ్ళకి ఏంటి అంటే మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సరిపడిన ఎగ్స్, హార్లిక్స్, అమౌంట్ ఇలాగా ఫ్రూట్స్ ఒక్కొక్క ప్రెగ్నెంట్ లేడీ దగ్గరికి వెళ్ళి మేము అవి ఇచ్చేసి వస్తున్నాం అనమాట. ఇవే కాకుండా హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చైర్స్ ఇప్పిస్తున్నాము. అండ్ గ్రోసరీస్ వాళ్ళు మా దాకా కొంతమంది అయితే వస్తారు, ఆటో అది పెట్టుకొని మేమే డబ్బులు ఇచ్చి తీసుకొని వస్తాము. లేదు కొంతమంది వాళ్ళు రాకపోతే మేమే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చైర్స్ ఇవన్నీ ఇస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు కొన్ని గోల్డ్ షాప్స్ బాగా తెలుసు అనమాట, వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటాను గోల్డ్ షాపులకి. వాళ్ళు ఏం చేస్తారంటే నాకు నా ఫౌండేషన్ కి సర్వీసులకి వాళ్ళు ఇస్తూ ఉంటారు. అమౌంట్ అయితే నేను ఎప్పుడు తీసుకోను, అమౌంట్ తీసుకోకుండా ఎట్లా గ్రాసరీస్ కానీ, పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటారు కదా ఆర్ఫనైజ్ స్కూల్ వాళ్ళకి సైకిల్స్, బుక్స్, బ్యాగ్స్, ప్లేట్లు ఇవన్నీ వాళ్ళు నాకు స్పాన్సర్ చేస్తారు. సో వీటి ద్వారా నేను మధ్యలో వాళ్ళందరి దగ్గర కొన్ని తీసుకొని వాళ్ళకి వెళ్ళి నేను ఇస్తూ ఉంటాను అనమాట. అంటే మీరు ఎక్కడెక్కడ సర్వీసెస్ చేస్తారు మరి? ఓన్లీ హైదరాబాద్ లోనే కాదు, వైజాగ్ లోని, హైదరాబాద్, ఖమ్మం, మెదక్, మొత్తం మన్నూరులో కూడా సర్వీస్ చేస్తూ ఉంటాము. సర్వీస్ ఏంటి అంటే ఇక్కడ చేస్తున్నారు కదా, అక్కడ ఎందుకు, అక్కడ వాళ్ళు కూడా ఉంటారు కదా అని చాలా మంది అనుకుంటారు. సర్వీస్ ఏంటంటే ఎక్కడైనా సరే, టోటల్ మన ఇండియా అయినా సరే, ఎక్కడైనా సరే సర్వీస్ అనేది ఇంపార్టెంట్. మనం వెళ్ళి సర్వీస్ చేసామా, వాళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చామా అని, ఇదే నా థాట్ అనమాట. మీరు ఫౌండేషన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే రోజు అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది అసలు? ఫస్ట్ డే అయితే కొంచెం ఏడుపు వచ్చేసేది, ఏడ్చేసాను. తర్వాత అలా అలాట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను ఏడడం ఆపేశాను, మా ఫ్రెండ్స్ ని తీసుకొని వెళ్తే వాళ్ళు ఏడ్చేసేవాళ్ళు. అంటే ఎందుకు అట్లా ఏడవడం? అంటే చిన్న పిల్లల్ని అనాథం చేసి అనాథాశ్రమంలో వేశారు. సో వాళ్ళు చూసి చాలా ఏడ్చేసేవాళ్ళు. నాకు ఏడుపు అనేది పోయింది. నేను వాళ్ళకి డేరింగ్ చెప్పేదాన్ని, లేదు ఏడవ కాదని చెప్పాను. అది అలాగ అయిపోయినాక ఓల్డ్ ఏజ్ హోమ్ అయితే ఇంకా మా ఫ్రెండ్స్ అయితే చాలా మంది, నా ఫ్రెండ్స్ అనే కాదు చాలా మందిని తీసుకొస్తే వాళ్ళైతే ఏడ్చేసేవాళ్ళు అనమాట. ఏడ్చేసి బయటకు వచ్చేసేవాళ్ళు అనమాట. ఏమైంది అంటే వాళ్ళు ముసలిని చూస్తే ఏడుపు వస్తుంది అది ఇది అని చెప్పాను. అప్పుడు అనేదాన్ని అనమాట, మనం ఎట్లా ఒకరికి మనం చెప్పుకుంటూ పాస్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇలా తీసుకొచ్చి ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేయకూడదు అని కొన్ని చెప్పేదాన్ని అనమాట. సో ఇప్పుడు కూడా ఈ ఛానల్ ద్వారా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఏంటిది అంటే దయచేసి మీ అందరికీ దండం పెడుతున్నాను, ముసలి వాళ్ళు తినే ఫుడ్ చాలా తక్కువ, ఇంతే క్వాంటిటీ. ఎందుకు అంటే మేము చాలా ఓల్డ్ ఏజ్ హోమ్లకి వెళ్ళి మాకు తెలిసిపోతుంది, వాళ్ళు ముసలి వాళ్ళు తినేది ఇంతే తింటున్నారు, ఎక్కువ తినట్లేదు. ఇంత తిండి గురించి వాళ్ళు పిల్లలు తీసుకొచ్చి ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేసేస్తున్నారు. అదే మనము ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాము కదా, అందులోని ఒక రూమ్ లోని ఆవిడ పెట్టి టేక్ కేర్ ఎవరో ఒకరు పెడితే టైం టు టైం వాళ్ళే ఇస్తారు, మనం ఇవ్వకపోయినా వాళ్ళు ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత తింటారండి చెప్పండి, ఇంత తిండి గురించి మనం ఆలోచిస్తాం. మనం హోటల్స్ కి వెళ్తున్నాము, సినిమాలకి వెళ్తున్నాము, వాళ్ళు మనల్ని వెనకాల తిప్పమని చెప్పట్లేదు కదా. ఒక రూమ్ లోనే వాళ్ళకి సపరేట్ ఒక రూమ్ అంటే వాళ్ళకి కేటాయిస్తే వాళ్ళు హ్యాపీగా అక్కడే ఉంటారు. వాళ్ళకి కూడా ఫీలింగ్ అనేది పోతుంది, ఓల్డ్ ఏజ్ హోమ్ లో మా అబ్బాయి చేశాడు అని వీళ్ళు చెడ్డవరు, వాళ్ళు కూడా బ్లేమ్ అవ్వరు కదా. సో నాకు ఈ ఛానల్ ద్వారా అయితే నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ప్లీజ్ దయచేసి అందరూ మారండి, మారినాకే
ఈ ఓల్డేజ్ హోమ్లు అనేవి తగ్గుతాయి. లేదు అంటే ప్రతి ఏరియాకి ప్రతి గల్లీకి ఇట్లాంటి ఓల్డేజ్ హోమ్లు కుప్పలు ఉంటాయి. సో ఇవన్నీ ఇప్పటి నుంచి మనం ఒకటి ఒకటి స్టాప్ చేసుకుంటూ వస్తే ఓల్డేజ్ హోమ్ అనేది ఉండదు. ఇంకొకటి ఏంటి అంటే పిల్లలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. దేవుడు ఏం చేస్తాడో మనకు అర్థం కాదు. చెత్త కుప్పల్లోని మురుగు కాలువల్లోని పడేస్తున్నారు చిన్న పిల్లల్ని. అదేదో పడేసే బదులు ఎవరైనా ఇంటి ముందు పెట్టేస్తే వాళ్ళు హ్యాపీగా పెంచుకుంటారు. నా డ్రీమ్ అయితే ఇప్పటికీ నాకు తీరలేదండి. మరి ఎప్పటికైనా చచ్చేలోపు నా డ్రీమ్ తీరుతుందేమో అని అనుకుంటున్నా. నా డ్రీమ్ ఏంటంటే నేను ఫస్ట్ నుంచి నా సర్కిల్ కి అందరికి నేను ఇదే చెప్తున్నా, ఇలా చిన్న పిల్లల్ని పడేస్తారు కదా, వాళ్ళకి నేను ఒక తల్లిగా నాకు ఫౌండేషన్ పెట్టి ఆర్ఫనైజ్ గా పెట్టి వాళ్ళ పిల్లల్ని నేనే దగ్గరుండి చూసుకోవాలి, నేనే స్వయంగా వండి పెట్టాలి అని చెప్పని నాకు డ్రీమ్ అన్నమాట. ఫ్యూచర్ లో నా డ్రీమ్ తీరుతుందేమో అని చెప్పని ఆస్తో ఎదురు చూస్తూ ఉన్నాను. సో దయచేసి ప్రజలు జనాలు అందరూ కూడా మారండి. ఇట్లాంటి ఓల్డేజ్ హోమ్లు ఆర్ఫనైజ్ హోమ్లు తగ్గించాలి అంటే ఫస్ట్ మనుషులు మారాలి. కల్చర్ మారిపోతుంది కానీ మనుషులు మాత్రం అసలు మారట్లేదు. సో ఫస్ట్ దయచేసి మనుషులు అయితే మాత్రం మారండి, మారి చూపించండి. యాజ్ అ ఉమెన్ గా నాకు ఇక్కడ ఆఫీస్ లో గానీ అటు ఇంట్లో అంటేనే మేనేజ్ అనేది చాలా అంటే చాలా కష్టం ఉంటది. మరి ఇటు మీరు సర్వీస్ గానీ మరి ఫ్యామిలీ ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తారు మేడం? మీకు టైం అసలు సరిపోతుంది? యాక్చువల్గా ఈ క్వశ్చన్ అయితే చాలా మంది అడుగుతున్నారు నన్ను, చాలా మంది అడుగుతా ఉంటారు కూడా. యాక్చువల్ గా ఇంట్లో ఏ పని చేయకుండా మనం బయటకు వస్తే ఏ హస్బెండ్ ఒప్పుకోరు, ఇంట్లో ఏ ఫ్యామిలీ కూడా ఒప్పుకోరు. పిల్లలు కూడా వాళ్ళకి చేయకుండా బయటకు వచ్చి చేస్తుంటే ముందు ఇంట్లో చెయ్యో తర్వాత బయట అని అంటారు వాళ్ళు. నా రెగ్యులర్ గా డ్యూటీ ఏంటంటే పిల్లలు మార్నింగ్ 8 o'clock వెళ్ళిపోతారు. సో ఆ టైంకి మొత్తం ఫినిష్ చేసేస్తాను, వర్క్ అంతా ఫినిష్ చేసి పిల్లలకి మా హస్బెండ్ కి అంతా ఫుడ్ ఇవన్నీ ప్రిపేర్ చేసేసినాక నేను బయటకు వస్తాను. బయటకు వచ్చి ఈవినింగ్ వరకు నేను 5 వరకు చేస్తాను. ఈలోపు మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వస్తారు కదా, సో ఇట్లా రొటీన్ గా నేను చేసుకుంటాను అనమాట. అంటే వాళ్ళు వచ్చే టైంకి దగ్గరలో ఉన్నాను అనుకోండి, వచ్చేస్తాను, వాళ్ళు చూసి స్నాక్స్ గానీ ఏం ఫుడ్ పెట్టేసి మళ్ళీ ఎగైన్ వెళ్ళిపోతాను అనమాట. సో ఒకటి మేడం గుర్తుపెట్టుకోండి, మనము సర్వీస్ చేయాలన్నా ఎక్కడికి వెళ్ళినా ముందు మనం ఇంట్లో చేసి వెళ్ళిపోతే ఎవరు మనం ఏమనరు, ఎవరు మనం వీళ్ళతో చూపరు కూడా. సో అట్లాగే నేను ఫస్ట్ నుంచి ఇంట్లో అన్ని అరేంజ్ చేసేసి నేను వెళ్తాను. మా అత్తయ్య మా మామయ్య గారు కూడా ఆ ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు. మా మామయ్య గారు చనిపోయారు రీసెంట్లీ, మా అత్తయ్య గారు కూడా 5 months అయింది చనిపోయారు అన్నమాట. నాకు రీసెంట్లీ ఉన్న అనుభవం ఏంటి అంటే ఒకటి ఇన్సిడెంట్ జరిగింది చెప్తున్నా. మా అత్తయ్య గారికి కొంచెం మర్చిపోతున్నారు అనమాట. నేనేంటే సర్వీస్ కి వెళ్ళాను అనమాట. 12:30 అయింది. అప్పటికే ఆవిడకి గిన్నెలోకి పెట్టేసి స్పూన్ వేసి పెట్టాను అనమాట. ఆవిడ నాకు తెలుసు ఆవిడ తిందో అని. నేను దగ్గరలో ఉన్నాను కాబట్టి మళ్ళీ గబ్బా ఇంటికి వచ్చి మళ్ళీ ఆవిడ తినిపించేసి మళ్ళీ వెళ్ళిపోయాను అనమాట. సో ఒక బాధ్యతగా నేను ఇంట్లోని చూసుకొని బయట సర్వీసులకి కూడా వెళ్తున్నాను అనమాట. సో నాకు సపోర్ట్ కూడా మా పిల్లలు కూడా పాపం వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అనమాట. ఏమన్నా ఫుడ్ పెడుతుంటే మమ్మీ నేను పెట్టుకుంటాంలే నువ్వు వెళ్ళు అని చెప్పని అంటాను. సో వాళ్ళ అలా ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఇప్పటిదాకా స్టిల్ ఇన్ని సర్వీసులు చేయగలిగాను, ఇంత మంచి పేరు కూడా సంపాదించుకున్నాను. నాకైతే చాలా మంచి పేరు వచ్చిందండి సంజీవని ఫౌండేషన్ పెట్టిన దగ్గర నుంచి. ఏంటి అంటే ఈ ఫౌండేషన్ లో చాలా మంది డబ్బులు తీసుకొని సగం వాళ్ళు తినేసి వాళ్ళకి ఏవో చేస్తూ ఉంటారు. కానీ నాదైతే కంప్లీట్లీ టోటలీ డిఫరెంట్ అండి. ఏంటిది అంటే ఇప్పుడు మాకు 5,000 వస్తే 5,000 మేము అక్కడ ఖర్చు చేసేస్తాము, అందులో 1 రూపీ కూడా మిగలదు. ఎందుకు అంటే ఇప్పుడు మనకు హాస్పిటల్స్ ఎక్కడ ఫుడ్ పెట్టాలన్నా ఏం చేయాలన్నా మినిమం 5,000 అవుతుంది. మొత్తం కంప్లీట్ గా మాకు ఎంత అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ తీసుకొని వెళ్ళి అక్కడ సర్వీస్ చేసి వచ్చేస్తాం. మళ్ళీ అగైన్ మళ్ళీ నెక్స్ట్ సర్వీస్ కి మళ్ళీ అందరి దగ్గర గ్యాదర్ చేసుకొని మళ్ళీ ఇట్లా కొనసాగుతాం అన్నమాట. నాకు సపోర్ట్ కింద మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. మా ఫ్రెండ్స్ కూడా ఆర్డినరీ ఇంట్లో కూర్చొని హౌస్ వైఫ్ కూడా కాదు, టీచర్స్ ఉన్నారు, జాబ్ హోల్డర్స్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. నా దగ్గర ఉన్న ఈ మొత్తం అందరిలో అయితే నా గురువు గారు అండ్ మా స్కూల్ మా పిల్లలకి గురువు గారు పూర్ణారావు సార్ గారు బ్లెస్సింగ్ ఎప్పుడు ఉంటది. అతనైతే అతను అంత పెద్ద అతనైనా సరే నాకు చాలా హెల్ప్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే అతని కోసం ఒక చిన్నది చెప్పాలి మీకు. మేము ఎవ్రీ సమ్మర్ కి మజ్జిగ సేవ కార్యక్రమం అనేది పెడుతూ ఉంటామట. చలివేంద్రం మజ్జిగ సేవ పెడుతూ ఉంటాను. నేను అందరికీ తీసుకెళ్లి మజ్జిగ పోస్తా ఉంటాను అనమాట. కానీ పూర్ణారావు సార్ వచ్చి నిమ్మకాయలు షుగర్ తీసుకొని వచ్చి కూర్చొని మొత్తం అన్ని పిండి ఫస్ట్ నువ్వు ఇది తాగమ్మా, తాగి నువ్వు సర్వీస్ చేయి, ఏదైనా ఫుడ్ తీసుకొస్తారు ఫస్ట్ నువ్వు తినమ్మా, నువ్వు బలంగా ఉండి నువ్వు హెల్తీగా ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేసి నువ్వు అందరికి సర్వీస్ చేయగలవు అని పాపం అతను అంటారు. నిజంగా నా సర్వీసులకి ఒక పెద్ద గురువు అయితే పూర్ణానంద సార్ గారు. అతను కొత్త ఐడియాస్ ఇస్తారు. నాకు ఏమన్నా కావాలి వెజిటబుల్ ఓల్డేజ్ హోమ్ కి ఇలా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కి అయితే వెజిటబుల్స్ కావాలంటే వెజిటబుల్స్ ఇస్తారు.
ఇమీడియట్లీ ఏం కావాలన్నా సరే నాకు తీసుకొచ్చి ఇచ్చేస్తారనమాట. సో ఇట్లా నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారనమాట, ఒక 10 మంది 15 మంది దాకా ఉన్నారు. వాళ్ళని అడుగుతామన్నమాట. అడిగిన వెంటనే అందరూ చేద్దాము అని చెప్పని అంటారనమాట. పేరు చెప్పాలంటే ఉన్నారు వీళ్ళంతా చాలా నా బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. నేను అడిగిన వెంటనే నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళకు వెనకాతని పుషప్ చేయడం వల్ల కూడా నేను ఇంకా ముందు సర్వీసులు చేయడానికి వెళ్తున్నాను. సో నా సంజీవ్ని ఫౌండేషన్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా వెనకాతలు ఎప్పుడు మీరు ఇట్లాగే ఉండి ఇంకా నా సర్వీస్ అన్నిటికీ కూడా మీరు తోడుగా ఉంటారని చెప్పని కోరుకుంటున్నాను. పేర్లు చెప్పాలంటే 2-3 కాదు, ఒక 15 మంది దాకా ఉన్నారు. సో వాళ్ళందరికీ స్పెషల్ గా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నాకు సర్వీస్ చేయాలని చాలా ఉంటది. సో కొంచెం బిజీగా ఉండడం వల్ల కుదరదు. ఒకవేళ మీతో పాటు నేను సర్వీస్ చేయాలంటే ఎలా మరి? చూడండి, ఇప్పుడు చాలా మంది ఫారెన్ లో కూడా ఉంటారు కదా మనకి పిల్లలు, పేరెంట్స్ ఎక్కడ ఉంటారు, వాళ్ళకి బర్త్డే సెలబ్రేషన్స్ అవి చేయమని చెప్పని నాకు ఫోన్స్ చేస్తూ ఉంటారన్నమాట. ఇట్లా మా బాబుది బర్త్డే ఉందండి, ఇలా ఆర్ఫనేజ్ హోమ్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఫుడ్ పెట్టండి అని వాళ్ళు అమౌంట్ పంపిస్తూ ఉంటారన్నమాట. మేము ఏం చేస్తామంటే కేక్ తీసుకొని వచ్చి ఫుడ్ ఇవన్నీ సెలబ్రేషన్ చేసి ఒక వీడియో చేస్తామన్నమాట. వీడియో చేసి వాళ్ళకి పంపిస్తాం. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదండి, సంజీవిని ఫౌండేషన్ మేము యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి ఓపెన్ చేసాము. అందులో నాకు కింద నా నేము, మా అడ్రస్, ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయన్నమాట. చాలా మంది అవి చూసి ఫోన్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు కొత్తగా వాళ్ళు మీలాంటి వాళ్ళు జాయిన్ అవ్వాలి అంటే ఇప్పుడు మీరు బిజీ షెడ్యూల్ లో ఉంటారు, మీరు రాలేకపోవచ్చు. సో మీరు ఏం చేస్తారంటే, మేడం ఇలా రేపు నా బర్త్డే ఉంది, ఇలాగ ఆర్ఫనేజ్ హోమ్ ఓల్డ్ ఏజ్ హోమ్ లోనా, మీరు ఎక్కడంటే అక్కడ ఇట్లా మాకు సెలబ్రేషన్స్ చేయరా అని చెప్పని అంటే మేమే దగ్గరుండి వెళ్ళి మేము వాళ్ళకి సెలబ్రేషన్ చేసి మీకు ఫొటోస్ వీడియోస్ కూడా మేము పంపిస్తూ ఉంటాం. అంటే దగ్గరున్న వాళ్ళు అయితే ఆల్మోస్ట్ వస్తూ ఉంటారు, కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు అయితే రాలేదు కదా. సో అట్లాగా నా ఫౌండేషన్ కి ఏంటి అంటే ఆల్మోస్ట్ ఫారెన్ లో ఉన్న వాళ్ళు వీళ్ళు చాలా మంది బర్త్డే సెలబ్రేషన్స్ చేయమంటారు. సో మేము వాళ్ళకి చేసి ఒక్కొక్కసారి వీడియో కాల్ కూడా చేసి వాళ్ళకి చూపిస్తామంట. అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు అనమాట. మీ ఇవన్నీ సర్వీసెస్ కానీ మీ ఫ్రెండ్షిప్ ఇవన్నీ బాండింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేయడం, మీ ఫ్రెండ్స్ మాకంటే చాలా అయితే చాలా హ్యాపీగా ఉంది. అలాగే మీ వాల్యుబుల్ టైం ని మా శ్రియా స్టూడియోస్ కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా శ్రియా స్టూడియో నుంచి మా వంతు సహాయం మేము 1000 రూపీస్ మీకు ఇస్తున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకేమైనా మా ఆడియన్స్ ఇంకేమైనా చెప్పాలి అనుకుంటే చెప్పండి. ఓకే అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఒకటే సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటి అంటే, నేను డొనేషన్లు ఎవరిని ఎక్కువ ఏమీ అడగను. మీరు 10 రూపీస్ ఇచ్చినా 20 రూపీస్ ఇచ్చినా అది ఏంటి అంటే ఆ 10 రూపీస్కి ఏమొస్తుంది, 20 రూపీస్కి ఏమొస్తుంది అని చాలా మంది అనుకుంటారు. 10 రూపీస్ లో బిస్కెట్ ప్యాకెట్ వస్తుంది. ఈవినింగ్ 4 o'clock కి ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్తే వాళ్ళు టీలోని కాఫీలోని స్నాక్స్ కింద అవే తింటారు. మనము 10 రూపీస్కి ఏమొస్తుందని మనం అనుకుంటే అవతలైపు ఒక పర్సన్ కి కడుపు నిండుతుంది. సో ఇట్లాగా మీరు ఎంత అమౌంట్ ఇచ్చినా, 10 రూపాయలు ఇచ్చినా, 1000 ఇచ్చినా, 100 ఇచ్చినా, ఎంత ఇచ్చినా సరే మేము తీసుకుంటామండి. తీసుకొని దానికి మీరు ఇచ్చిన దానికి మేము డబల్ చేసి ఇస్తాము. ఇప్పుడు మజ్జిగ ప్యాకెట్ 20 రూపీస్ ఉంది అనుకోండి, 10 రూపీస్ ఉంటుంది, 20 రూపీస్. దాని బదులు మేము మజ్జిగ ప్యాకెట్ తీసుకోకుండా పెరుగు తీసుకొని వస్తాం. పెరుగు తీసుకొని వచ్చి మొత్తం అంతా బీట్ చేసి అది ఒక 20 మందికి వెళ్ళేటట్టుగా మేము సర్వీస్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో మా ఫౌండేషన్ స్పెషాలిటీ ఏంటి అంటే ప్రతి రూపాయి మేము వాళ్ళకి అందించేటట్టు, వాళ్ళకి సర్వీస్ చేసేటట్టు మేము చూసుకుంటున్నాం అనమాట. సో అందుకని మేము 7 years నుంచి ఈ ఫౌండేషన్ ని ఇంత బిగ్ గా రన్ చేస్తున్నాము. ఎందుకు అంటే మేము ఓన్ గా పెట్టాలి అనుకుంటే ఇప్పుడు మాకు ఫండ్స్ అనేది రావాలి. సో ఫండ్స్ అంత ఎక్కువ రావట్లేదు కాబట్టి ఇప్పుడు మాకు ఎంత వస్తుందో అంతలోనే మేము అవన్నీ తీసుకొని వెళ్ళి సర్వీస్ చేస్తూ ఉంటున్నాం. సో మీరందరూ కూడా తప్పకుండా, మీరు రోజు వారానికి ఒకసారో నెలకు ఒకసారో సినిమాలకు వెళ్తారు, హోటల్స్ కి వెళ్తారు. ఇంకొకటి ఏంటంటే హోటల్లో ఫుడ్ మనం ఆర్డర్ ఇచ్చుకున్నప్పుడు చాలా మంది వదిలేస్తున్నారు. మీరు నామోషి లేదు, మనకి ఆ తిండి అనేది ఒక రైతు బిడ్డ నుంచి వస్తుంది. మీరు నామోషి పడొద్దు. మీరు ఏ ఫుడ్ అయితే వదిలేసారో అది మీరు ప్యాక్ చేసేసేయండి. అతను చెప్తే అతనే ప్యాక్ చేసేస్తాడు. మనం వెళ్ళే రూట్ లోనే, మీరు ఎక్కడికి స్పెషల్ గా వెళ్ళవసరం లేదు. మీరు హోటల్ నుంచి ఇంటికి వెళ్ళే రూట్ లోనే బెగ్గర్స్ చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎప్పుడు ఇలాంటి ఫుడ్ తినరు, వాళ్ళకి అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఫుడ్ అనేది ఎప్పుడు వేస్ట్ చేయకండి. మీరు ఏ హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కొంచెం అనేది ఒక 10 రూపీస్ నెలకి ఒక మినిమం 50 రూపీస్ అయినా సరే ఒక డిబ్బీ లాంటిది ఏమన్నా ఉండి ఇంట్లో పెట్టుకొని అందులో వేసుకుంటే ఇట్లాంటి సర్వీసులకి యూజ్ చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అండ్ ఇంకొకటి, మనం ఈ స్టేజ్ కి మన పిల్లలకి చెప్పాలి. ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలు అయితే చాలా ఎక్కువగా మర్చిపోతున్నారు అన్ని, ఇలాంటి జనరేషన్ లేదు ఇప్పుడు. సో వాళ్ళకి అర్థమైనట్టుగా మనమే వాళ్ళకి చెప్పాలి.
ఇలాంటి ముందు ముందు నుంచి కిడ్నీ బ్యాంక్ లాగా పెట్టి వాళ్ళ బర్త్డేకో ఎప్పుడైనా యూజ్ చేసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి కూడా ఇప్పుడు అనాథాశ్రమంకి ఓల్డ్ ఏజ్ హోమ్లకి అరే మా పిల్లలు రావట్లేదే నాకు ఇలా ఉంటే బాగుంటుంది అని వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. సో మేము ఏంటి అంటే మేము ఎక్కువ ఫెస్టివల్స్ కి వీటికి కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ కి ఆర్ఫనేజ్ హోమ్ కి వెళ్తాం. వెళ్ళి అక్కడ పండగ సెలబ్రేషన్స్ చేసుకుంటాము. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది పోవాలని చెప్పని మేము వెళ్ళి వాళ్ళ దగ్గరికి సెలబ్రేషన్స్ అన్ని చేసుకుని అప్పుడు ఇంటికి వస్తాం అనమాట. అప్పుడు మాకు కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మేము హ్యాపీగా ఉంటాం. సో దయచేసి అంటే నేను సేవా దృక్పథంతో చెప్తున్నాను కాబట్టి మీరు రోజు వెళ్ళవలసిన అవసరం లేదు. మంత్లీ 1 or 2 times పెట్టుకోండి. మీరు రాలేని పక్షంలో కింద కనబడుతున్న నా ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే నేను మొత్తం మీకు డీటెయిల్స్ అన్ని చెప్తాను. మీకు అన్ని ఫొటోస్ కూడా నేను పంపిస్తాను అనమాట. ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటనేది మీ పేరు మీద చెప్పి ఆ రోజు అన్నసం చేసి మీకు ఫొటోస్ కూడా మేము పంపిస్తాం అనమాట. పిలవగానే మా స్టూడియోస్ కి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పటి వరకైతే ఎలా సక్సెస్ గా వెళ్ళిందో మీ ఫౌండేషన్, ఇక ముందు కూడా ఇలాగే సక్సెస్ గా వెళ్ళాలని మా శ్రీయ స్టూడియోస్ నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. శ్రేయ స్టూడియోకి నాకు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకు అంటే నేను ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూ ఇవ్వడం అంటే ఒక 2-3 ఛానల్స్ కి బయట దగ్గరే ఇంటర్వ్యూ తీసుకున్నారు, కానీ స్టూడియోకి వచ్చి ఫస్ట్ టైం నేను ఇలా ఇంటర్వ్యూ ఇవ్వడం. మీ ఇంటర్వ్యూ ద్వారా నాకు ఇంకా మొత్తం అంతా నా యూట్యూబ్ మొత్తం అంతా వెళ్ళి ఈ సర్వీసులు ఇంకా కొంచెం పైకి రావాలని చెప్పని కోరుకుంటున్నాను. అట్లానే లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చినందుకు ఈ సంజీవని ఫౌండేషన్ కి ఈ 2 సేవలకు నేను మంచి గుర్తింపు మంచి పేరు తీసుకొని వస్తాను. ఇలాంటి సర్వీసులు ఇంకా ఎన్నో చేయాలని చెప్పని కోరుకుంటున్నాను. మీరు 10 రూపాయలు ఇచ్చినా సరే మేము ఆ 10 రూపాయలతోటే మేము సర్వీస్ అనేది మేము చేసి చూపిస్తున్నాము. మీరు ఎవరైనా మాకు స్పాన్సర్ ఇవ్వాలి అనుకుంటే నా ఫోన్ నెంబర్ 9555802763 అండ్ ఇంకొక నెంబర్ 9966338289. ఈ 2 నెంబర్లకి నాకు ఫోన్ చేస్తే నేను ఏ టైంలో అయినా సరే మీకు రెస్పాన్స్ అవుతాను. ఎక్కడైనా సర్వీసులు చేయమంటే నేను చేస్తాను. చూసారు కదా మరి వాణి గారు తను చేసిన ఏమేమి సర్వీస్ చేస్తారు, ఎలా సర్వీసెస్ చేస్తారు అనేది ఈ వీడియోలో మనకి ఈ ఇంటర్వ్యూలో చెప్పారు కదా. అలాగే మీకు కూడా ఎవరికైనా సర్వీస్ చేయాలి, డొనేట్ చేయాలి అనుకుంటే మేము కింద ఒక నంబర్ ఇస్తాం, ఆ నంబర్ కి కాంటాక్ట్ అయితే సరిపోతుంది. వాళ్ళు మీకు చెప్తారు ఎలా చేయాలి అనేది. అలాగే ఈ ఇంటర్వ్యూ ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీయ స్టూడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.